పొలిటికల్ గుసగుస. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ప్రత్యర్థులు పాతవారైన కొత్త సమీకరణాలతో రెడీ అయ్యారు. గత ఎన్నికల్లాగే ఈసారి ముక్కోనపు పోటీ నెలకొంది. ప్రత్యర్థులు ముగ్గురు బలమైన అభ్యర్థులు కావడంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లను ముందుగానే ప్రకటించడంతో ప్రచారాన్ని మొదలుపెట్టారు. నువ్వా నేనా అన్నట్లుగా అభ్యర్థుల ప్రచారం ఇప్పటి నుంచే వేడెక్కించేశారు. ఇక ఇంతకీ పాలమూరు నుంచి పార్లమెంటులో అడుగుపెట్టేవారు ఎవరు? ఎవరి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? హ్యావ్ ఎ లుక్. మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి మళ్లీ పాత కాపులే పోటీకి రెడీ అయ్యారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి చల్లా వంశీచంద్ రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ, బీఆర్ఎస్ నుంచి మన్నె శ్రీనివాసరెడ్డి తలపడగా శ్రీనివాసరెడ్డి గెలుపొందారు. ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో ఆయా పార్టీల హైకమాండ్లు మళ్లీ వారికే పోటీ చేసే అవకాశాలు కల్పించాయి. అయితే రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి పాలమూరు ఓటర్లు ఎవరికి పట్టం కడతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రెండు 2019 లోక్సభ ఎన్నికల్లో వంశీచంద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగగా ఈసారి కూడా అతడినే మళ్లీ క్యాండిడేట్ గా ప్రకటించింది. గత ఎన్నికల్లో ఈ పార్లమెంటు పరిధిలో 9,84,767 ఓట్లు పోల్ కాగా 65.39% పోలింగ్ నమోదైంది. ఇందులో వంశీచంద్ రెడ్డికి 19.67%తో 1,93,631 ఓట్లు పడ్డాయి. అయితే అప్పట్లో ఈ పార్లమెంటు పరిధిలోని మహబూబ్ నగర్, జడ్చల్ల, దేవరకద్ర, షాద్ నగర్, కొడంగల్, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండడంతో కాంగ్రెస్ కి ఓటింగ్ పర్సెంటేజీ తగ్గింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 7 అసెంబ్లీ స్థానాలు హస్తంగతమయ్యాయి. దానికి తోడు 2018లో పోల్చితే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఓటింగ్ శాతం పెరిగింది. 2018 ఎన్నికల్లో నారాయణపేట అసెంబ్లీలో కాంగ్రెస్ కు కేవలం 3.92% ఓట్లు పోల్కాగా ఈసారి రికార్డు స్థాయిలో 46.31% ఓట్లు పోలింగ్ అయ్యాయి. మహబూబ్ నగర్ లో 48.08% ఓట్లు పడ్డాయి. జడ్చల్లలో 30.85% నుంచి 50.03% ఓట్లు పోలయ్యాయి. ఇక దేవరకద్రలో 34.91 నుంచి 45.31% పెరిగింది. అలాగే మక్తల్లో 39.88% ఓట్లు పోలయ్యాయి. ఈ లెక్కల ప్రకారం పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడంతో వంశీచంద్ రెడ్డికి కలిసొచ్చే అంశంగా పేర్కొంటున్నారు. ఇక 2019 ఎన్నికల్లో డీకే అరుణ బీజేపీ క్యాండిడేట్ గా పోటీ చేసి సెకండ్ ప్లేస్ లో నిలిచారు. ఆమెకి 33.88%లో 3,33,573 పడ్డాయి. ఈ ఎన్నికల్లో కూడా ఆమెనే ఆ పార్టీ క్యాండిడేట్ గా బరిలో దించింది. అయితే ఈ ఎన్నికలు ఆమెకు కలిసొస్తాయని అంటున్నారు. ఈ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం పెరగడమే దానికి కారణం అంటున్నారు. మహబూబ్ నగర్ అసెంబ్లీలో 2018 ఎన్నికల్లో ఈ పార్టీకి 3.72% ఓట్లు పోలవగా ఈసారి 10.97% పెరిగింది. జడ్చలలో 2.24% నుంచి 4.05%, దేవరకద్రలో 2.97% నుంచి 6.74%, మక్తల్లో 12.24% నుంచి 24.01% ఓట్ల పర్సెంటేజీ పెరిగింది. ఓటింగ్ శాతం పెరిగింది. ఈ ఎన్నికల్లో మోదీ చరిష్మా పనిచేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో డీకే అరుణను మళ్లీ ఢీకొట్టడం ప్రధాన పార్టీలకు సవాల్గా మారనుంది అని అంటున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ పార్లమెంటు సభ్యులు మన్నె శ్రీనివాసరెడ్డి సొంత ఇమేజ్ పైనే ఆశలు పెట్టుకున్నారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మన్నె శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచారు. ఆయనకు 41.78%తో 4,11,402 ఓట్లు పోలయ్యాయి. 77,829 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఆయన సిట్టింగ్ ఎంపీగా బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగనున్నారు. అయితే అప్పట్లో ఈ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండడం తెలంగాణ సెంటిమెంట్ తో గెలుపు ఈజీ అయ్యింది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. దీనికి తోడు ఈ పార్లమెంటులో పార్టీ ఒక్క అసెంబ్లీని కూడా దక్కించుకోలేదు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటింగ్ పర్సెంటేజ్ కూడా తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణపేటలో 42.25% నుంచి 40.97%, మహబూబ్ నగర్లో 54.16% నుంచి 37.72%, జడ్చలలో 58.95% నుంచి 41.9%, దేవరకద్రలో 55.12% నుంచి 44.6%, మక్తల్లో 47.77% నుంచి 30.55% ఓట్ల పర్సెంటేజీ పడిపోయింది. దీంతో సిట్టింగ్ ఎంపీ తన సొంత ఇమేజ్ పైనే ఆధారపడాల్సి వస్తుందని అంటున్నారు విశ్లేషకులు. ఏది ఏమైనా ఈసారి మహబూబ్ నగర్ లోక్సభ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ముక్కోనపు పోటీ ఉన్నా ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ మధ్యనే అసలు పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.